దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు మనము స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమేనని ఆయన అన్నారు. మాజీ మండల అధ్యక్షులు నల్లా హనుమంతు, సారికారెడ్డిలు, రాజ్పాల్ రెడ్డి, సీతాపేట్ మాజీ సర్పంచ్ భూమేష్, బద్దం గంగారెడ్డి, నర్సయ్య, సతయ్య తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఘనంగా మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇలా భారతదేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో మరి భారతదేశాన్ని ఇలా ఏకతాటి మీద నడిచే విధంగా మరి రాజ్యాంగాన్ని రచించిండు. ఆ రాజ్యాంగం రచించుడే కాదు, ఎందరో మహానుభావులను కూడగట్టి, మేధావులను కూడగట్టి మరి ఇలా రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో చాలా విషయాలను పొందుపరచడం జరిగింది. మరి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లనైతేనేంది, మరి ఇంకోటైతేనేంది, మరి అందరికీ అన్ని వర్గాలకు సమానంగా రేపు రాబోయే రోజులలో కూడా అందరికీ హక్కులు ఉండే విధంగా మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ఆ రాజ్యాంగాన్ని ఇలా భారతదేశంలో మరి ఇప్పుడే కాదు, ఇంకా కూడా మరి రానున్న తరాలకు కూడా అది ఆదర్శంగా నిలుస్తుంది. మరి నిలవాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తూ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూని చేస్తూ ఉన్నాయి. ఇవాళ అంత పెద్ద విగ్రహాన్ని నడి పట్టణంలో హైదరాబాద్లో మరి మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబెడితే ఇవాళ అక్కడ సంఖ్యలు లేసి పెట్టడం జరిగింది. మరి ఇతర రాష్ట్రాలే కాకుండా దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి సందర్శించడం జరుగుతూ ఉన్నది. మరి అక్కడ చూస్తే వీసిపోయినట్టు అందరు కూడా నిబ్బరపోతూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా వస్తుంది పోతుంది, కానీ ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరుగుతూ ఉన్నది. ఇది మరి ఈరోజు మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ జన్మదిన వేడుక సందర్భంగా. కాబట్టి మరి రాజ్యాంగాన్ని మన అందరం కూడా ఆయన ఆశయాలను మరి మనం వీటిని ముందు తరాలకు తెలుపవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి